హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు వినాయకుడికి సెకండ్ డే కదండి. సో ప్రసాదంగా తెల్ల శనగలు చేస్తున్నాను, వైట్ చోలే. మనం ఎప్పుడు ఒకేలాగా తాలింపు చేసుకుంటాం కదండి, కొంచెం డిఫరెంట్గా మసాలా వేసేసి పోపు వేసుకుందాము. దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక చిన్న స్పూన్లో జీలకర్ర అండి. జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి. తెల్ల శనగలు ఒక 2 కప్స్ ఉంటుందండి. ఒక 8 అవర్స్ నానబెట్టేసి మార్నింగ్ నానబెట్టేస్తే మనం ఈవినింగ్ చేసుకోవడానికి సరిగా ఉంటుందండి. మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ మనం కొంచెం ఉప్పు వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టేస్తే నానిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది, ఒక మంచి స్మెల్ వస్తుందండి. దాంట్లోనే అర్థమైపోతుంది ఇది మంచిగా వేగిపోయిందని. ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కకి వేసేసుకోవాలి, ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, మనం ఫుల్లో హాఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరిని. దీన్ని కూడా మనం అదే ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఈ మసాలా అంతా వేసాం కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఇలా ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు 1 స్పూన్, దీంట్లో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఇలా మిక్సీ వేసేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నంత ఇలా మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పు అంతా వేగినాక ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలా 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న వైట్ చెన్నాన్ని దీంట్లో వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మసాలా పట్టేలా ఒకసారి అన్నీ కలిపేసుకుందాం. ఇది ఉడకబెట్టుకున్న వాటర్ అండి, చెన్నా ఉడకబెట్టుకున్న వాటర్ కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి, ఒక 1 గ్లాస్ అంతా. ఈ వాటర్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వాటర్ వేసాం కదా, ఇప్పుడు అంతా మసాలా అంతా ఇంకా బాగా పడుతుందండి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇది బాగా మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా డ్రై అయిపోతుంది. చూడండి, ఎప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలా వేసేసి ఎండుమిరపకాయలు వేసి తాలింపిచ్చేస్తాం కదా, ఇది ఒక వేరే వెరైటీ ప్రసాదంగా మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను గణపతికి నైవేద్యం ఎక్కించేసుకుంటాను, పూజ చేసుకుంటాను. లాస్ట్లో నేను యాడ్ చేస్తానండి పూజది వీడియో, మీరు కూడా చూడండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్. కొత్తగా ఎవరినో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి.